నమస్తే, వెల్కమ్ టు మెగా 9. 42 ఏళ్ల పాటు సినీ ఇండస్ట్రీలో ఉండి ఎన్నో సంచలనాత్మక చిత్రాలను అందించిన సీనియర్ ప్రొడ్యూసర్ సి కళ్యాణ్ గారితో నేను ఇప్పుడు ఉన్నాను. సో ఎందుకున్నాను అన్నది మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. సార్తో కూడా మాట్లాడదాం. నమస్తే కళ్యాణ్ గారు. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను. సో ఎన్నో సంచలనాత్మక సినిమాలు అందించారు, మా ప్రేక్షకులకి ఎంతో చేరువయ్యారు. బిఫోర్ దట్ మీకు కంగ్రాచులేషన్స్, ఎందుకంటే కలేజా సినిమా రిలీజ్ అవుతున్నందుకు. సో ఎలా ఉంది సార్? వెరీ వెరీ హ్యాపీగా ఉంది. ఆఫ్టర్ 14 years తర్వాత ఆ రోజు డిసప్పాయింట్ అయిన మేము ఈరోజు అసలు సినిమా ఓపెనింగ్స్ చూస్తుంటే అసలు సినిమా ఇప్పుడు ఎందుకు రిలీజ్ చేయలేమో అని అంత ఆనందంగా ఉంది. దానికంటే మించి ఏంటంటే రీసెంట్గా వరల్డ్ రికార్డు వచ్చింది ఈ సినిమాకి. 1500 times టెలికాస్ట్ అయినటువంటి ఏకైక సినిమా. సో అప్పట్లో డిజాస్టర్గా ఉండిపోయిన ఒక సినిమా ఇప్పుడు బ్లాక్ బస్టర్ అవుతుంది అనుకున్నారు రీ రిలీజ్ తర్వాత? అంటే బ్లాక్ బస్టర్ అవుతుందా అంటే స్ట్రైట్గా రిలీజ్ అయినప్పుడు ఉండే బ్లాక్ బస్టర్లకిను రిలీజుల్లో మాత్రం బ్లాక్ బస్టర్. ఎందుకు అడిగానంటే ఆల్రెడీ కలెక్షన్స్ రికార్డ్ అయింది, ప్రీ బుకింగ్స్ అవుతున్నాయి, కొత్త సినిమాల రేంజ్లో ప్రీ బుకింగ్స్ అవుతున్నాయి. ఈవెన్ కొన్ని వెబ్సైట్స్లో అయితే 1,00,000కు పైగా దాటేసిన అంచనాలు కూడా ఉన్నాయి. సో కలేజా అంటే ఇప్పటి జనరేషన్ ఏమైనా ముందు తీసాం అనుకుంటున్నారా సినిమా? ఇప్పుడు హిట్ అయింది, అప్పుడు డిజాస్టర్గా ఉండిపోయింది అంటే కాదండి. రియల్గా ఆ సినిమా ఈజ్ నాట్ ఎ డిజాస్టర్ ఫిలిం. పవన్ మన మహేష్ బాబు గారి ఫ్యాన్సే డిజాస్టర్ చేశారు దాన్ని. అంటే వాళ్ళు మేమిచ్చిన ట్రైలరు, మేమిచ్చిన అవుట్పుట్ సినిమా రిలీజ్కు ముందు దాన్ని వాళ్ళు ఇమేజ్ చేసేసుకున్నారు. దాన్ని ఏదో ఇలా ఉంటుంది, ఇలాగా ఉండాలి, అలాగా ఉండాలని. అసలు మహేష్ బాబు గారిని త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఫస్ట్ జోనర్ను మార్చారు. అసలు ఆ తర్వాత నుంచే ఆఫ్టర్ కలేజా, బిఫోర్ కలేజా, మహేష్ బాబు గారికి ఈరోజు మీరు చూడాలంటే ఆఫ్టర్ కలేజా, బిఫోర్ కలేజా. అవును. అట్ ద సేమ్ టైం గ్లామర్లో కూడా మీరు చూడండి, ఆ సినిమాలు చూడండి, దాని ముందు సినిమాలు చూడండి, దాని తర్వాత సినిమాలు చూడండి. కలేజాలో ఉన్నంత గ్లామర్గా మహేష్ బాబు గారు ఆ బిఫోర్ సినిమాల్లోనూ ఉండరు, ఆఫ్టర్ ఉన్నారు. ఏజ్ ఫ్యాక్టర్ ఇది, ఆ మెచ్యూరిటీ ఇది ఉంటుంది. బాడీ లాంగ్వేజీ, ఎంటర్టైన్మెంటు, అసలు అతనిలో ఉండే హ్యూమర్ దీన్ని బయట పెట్టిన సినిమా కలేజా. అది ఫ్యాన్స్ డైజెస్ట్ చేసుకోలేదు. అదే అడగబోతుంది, ఎందుకంటే మహేష్ గారు కూడా కలేజా సినిమా టైంలో చెప్పిన మాట. సో నన్ను నేనుగా ప్రొజెక్ట్ చేసుకున్న సినిమా కలేజా అని చెప్పేసి ఒక ఇంపెక్కబుల్ కామెడీ అనేది ఆయన షో చేశారు. అప్పటి వరకు మీరు అన్నట్టుగా ఒక సీరియస్నెస్ ఉన్న మహేష్ బాబులో కామెడీ జానర్ను, ఆ కామెడీ టైమింగ్ కూడా పర్టికులర్ తీసుకురాగలిగారు. సో ఇవన్నీ ఆడియన్స్ తీసుకుంటారు, మీరు అన్నట్టుగా మహేష్ బాబు ఫ్యాన్స్ ఇవన్నీ తీసుకుంటారని అప్పట్లో ఎలా థాట్ ఎలా ఉండేది అసలు? అంటే అది త్రివిక్రమ్ గారండి. అసలు ఒక సీరియస్ పాయింట్ దాంట్లో ఆ సినిమాలోనే ఇట్ ఈజ్ వెరీ సీరియస్ పాయింట్. హీరో క్యారెక్టరు ఏదో విచిత్రంగా ఏదో చేస్తే అదేదో మేలు జరిగిపోయి ఆ మేలు జరిగిన వాళ్ళందరూ ఈయన దేవుడు వచ్చి మాకు చేసేసాడు అంటుంటే ఇతను మీ అమ్మ నేను దేవుడు ఏంట్రా అని చెప్పి ఒక హీరో క్యారెక్టర్ అలా అంటుంటే అది నేను దేవుణ్ణే అనే ఫీలింగ్ కానీ ఇచ్చిండుంటే వాళ్ళ ఫ్యాన్స్ అందరికీ ఓ మా హీరో దేవుడు అయిపోయాడు. అది డైరెక్టర్ గారి కాన్సెప్ట్. అది దాంట్లో చాలా మా గురువు గారు చెప్పారు నాకు. సినిమా అయిపోయిన తర్వాత ఆయన చూసిన తర్వాత దాసనారాయణరావు గారు, అరే మీ హీరో 2 పాయింట్లకి పడిపోయి ఉంటాడు రా ఈ కథకి అన్నాడు. ఏమిటనంటే దైవం మానుష రూపేణ ఒక లైన్ అనే దాన్ని కరెక్ట్గా త్రివిక్రమ్ దాన్ని టచ్ చేశాడు. కానీ దాన్ని ఏంటంటే త్రివిక్రమ్ టోటల్గా క్యారీ చేయలేకపోయాడు. నాకు చెప్పాడు ఆయన, టోటల్గా క్యారీ చేసి ఉంటే ఇంకా ఈ సినిమా అసలు ఎక్కడికో వెళ్ళేది. అతనికి కూడా ఏంటంటే మహేష్ బాబు మీద ఇది క్యారీ చేయాలనా లేదా అనే డౌట్తో ఆ హ్యూమరస్ని మిక్స్ చేసుకుంటూ వెళ్ళిపోవటం వల్ల వాళ్ళ ఫ్యాన్స్కి ఆ డిసప్పాయింట్మెంట్ వచ్చిందనేది.